112వ కీర్తన 9వ వచనాన్ని ఒకసారి రిపీట్ చేసుకుందాం. వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. మీ జీవితంలో మీరు హెచ్చింపబడాలని దేవుని కోరిక. వాని కొమ్ము అన్నప్పుడు నీ పేరు కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ చదువు కావచ్చు, నీవు ప్రయత్నించే ప్రయత్నం కావచ్చు, అది హెచ్చించబడాలి. దేవుడు కోరుతున్నాడు, వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును. నువ్వు ఘనత నొందుతావు, నువ్వు హెచ్చించబడతావని ప్రభు సెలవిస్తున్నాడు. ఎట్టివారి జీవితం హెచ్చించబడుతుంది? దేవుని ఆజ్ఞలను బట్టి ఆనందిస్తున్నావా? నువ్వు హెచ్చించబడాలి, నీ కొమ్ము హెచ్చించబడాలి, నువ్వు పైకి రావాలి, ఆశీర్వదించబడాలి అంటే ఖచ్చితంగా నీవు నీ జీవితంలో దేవుని బట్టి ఆనందించే వ్యక్తిగా ఉండాలి. దేవుని వాక్యమును బట్టి ఆనందించే వ్యక్తిగా ఉండాలి. 1వ కీర్తన 1-2 వచనాల్లో, దుష్టుని ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గములో నిలవక, అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ఆనందించు ధ్యానించువాడు ధన్యుడు. దివారాత్రం ధ్యానించాలంటే ఆనందించు ధ్యానించాలి. అట్టివాడు నీటి కాలంలో ఎవరు నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలించే చెట్టు వలె ఉంటాడు. నువ్వు విఫలుడు అవ్వడం దేవుని చిత్తం కాదు, నువ్వు ఫలించాలి. యోహాను సువార్త 15:8 వచనంలో, మీరు బహుగా ఫలించడం వలన తండ్రిని దేవుడు మహింపరచబడతాడట. కాబట్టి మీరు ఆయన శిష్యులుగా పిలువబడాలంటే మీరు బహుగా ఫలించాలని ప్రభు కోరుతున్నాడు. జెనిసిస్ చాప్టర్ 1:28, ఆదికాండం 1:28లో ప్రభు ఆదామును అవ్వను కలుగు చేసిన తర్వాత వారిని ఆశీర్వదించను, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించండి అన్నాడు. అంటే దేవుని కోరిక మానవుని పట్ల నువ్వు ఫలించాలి. చదువుతున్నావా? చదువులో నువ్వు ఫలించాలి. ఉద్యోగం చేస్తున్నావా? ఉద్యోగంలో ఫలించాలి. ఒకవేళ నువ్వు వ్యాపారం ప్రారంభించావా? ఫలించాలి. ఒకవేళ నువ్వు ఆత్మీయంగా దేవుళ్ళు ఎదుగుతున్నావా? ఇంకా ఎక్కువగా ఫలించాలి. ఆత్మీయమైన ఫలాలు ఎలా ఎన్ని రకాలైన ఫలాలు ఉన్నాయంటే అద్భుతమైన ఫలాల గురించి బైబిల్ చెప్తుంది. మారు మనసుకు తగిన ఫలాలు, అలాగే నీతి ఫలాలు, ఆత్మఫలం. ఆత్మఫలం వేరు, నీతి ఫలం వేరు, మారు మనసుకు తగిన ఫలాలు వేరు. ఒక వ్యక్తి మారు మనసు పొందాడు, మనసు మారింది, నేను ప్రభుని వెంబడిస్తున్నాను అంటే అతని చుట్టూ ఉన్నవారు అతనిలో ఫలాలు చూస్తారు. ఏమని? అవునండి, నిజమే, ఇతను ప్రభు ఎద్దుకు వెళ్తున్నాడు, వాక్యం వింటున్నాడు, ఆదివారం చర్చికి వెళ్తున్నాడు, ఇతని లైఫ్ చేంజ్ అయింది అని అతనితో థిక్కెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉండేవారు ఇంతకుముందు వారు చెప్తారు. ఎలాగా? ఒకప్పుడు తాగేవాడు మాతో, ఇప్పుడు తాగడం మానివేశాడు. ఒకప్పుడు మాతో తిరిగేవాడు, ఇప్పుడు తిరగడం మానివేశాడు. ఒకప్పుడు మాతో ఏదో ఒక పేకాటో లోకంలోకి వెళ్ళడమో ఏదో కార్యక్రమాలకి మమ్మల్ని ప్రోత్సహించేవాడు, ఇప్పుడు అసలు తాను రమ్మన్నా రావట్లా, ఆ మార్గాలకు గుడ్ బై చెప్పేశాడు. మాకు అర్థమైంది, అతను మారిపోయాడు, అతని లైఫ్ చేంజ్ అయింది, మేమే సాక్షులము అని చెప్పారంటే అతనికి మారు మనసుకు తగిన ఫలాలు అతనికి వచ్చేసాయి. మరి స్త్రీలైతే ఇంట్లో అత్త చెప్పాలి, మా కోడలు ఇప్పుడు తిట్టట్లేదు, ఇప్పుడు కేకలు వేయట్లేదు, ఇంతకుముందులా గయ్యాల్లాగా గొడవలు పెట్టట్లేదు, ప్రశాంతంగా ఉంటుంది, భర్తతో సమాధానంగా ఉంటుంది, పిల్లలతో సమాధానంగా ఉంటుంది, ఇంట్లో అందరూ సమాధానంగా ఉంటున్నారు అని అత్త చెప్పాలి. ఒకవేళ అత్త మారు మనసు పొందింది అనుకోండి, అత్త ఫలాలేంటి? కోడలు చెప్పాలి, మా అత్త ఇప్పుడు మారిపోయింది, ఇంతకుముందులాగా కసుబుసులు ఆడట్లేదు, కారాలు మిరియాలు నోరట్లేదు, మరి పగ ప్రతీకారాలు విడిచిపెట్టింది, మా అమ్మలాగా నన్ను చూసుకుంటుంది. ఒకప్పుడు అత్తలా ఉండేది, ఇప్పుడు అత్త అమ్మలాగా మారిపోయింది, నన్ను ఆమె కుమార్తెలాగా చూసుకుంటుంది, ఎంతో ప్రేమగా. భోంచేసావమ్మా అని అడుగుతుంది. మరి ఇంతకుముందు ఫిర్యాదులు చెప్పేది, ఇప్పుడు అలా చెప్పట్లేదు, ఆమె బైబిల్ చదువుకుంటుంది, ప్రేయర్ చేస్తుంది. మా అత్తలో చాలా మార్పును చూశాను, అది మారు మనసుకు తగిన ఫలాలు. అలాగే భర్త చెప్పాలి, నా భార్యలో చాలా మార్పు నేను చూశాను, భక్తిపరురాలుగా ఉంటుంది, వాక్యం చదువుతుంది, టైం దొరికితే సెల్ ఫోన్ పట్టుకునేది, ఇంతకుముందు మరి లోకానుసారంగా ఏవో వార్తలు వింటూ ఉండేది, కానీ ఇప్పుడు నేను గమనిస్తున్నాను, నా భార్య సెల్ ఫోన్ కన్నా బైబిల్ చదువుతుంది, ప్రార్థన చేయడం నేను గమనిస్తున్నాను, పిల్లల కొరకు ప్రార్థిస్తుంది, నా కొరకు ప్రార్థిస్తుంది, ఆమె కొరకు, ఆమె ఇంటి వారి కోసం కూడా ప్రేయర్ చేసుకోవడం నేను చూస్తున్నాను, భక్తులు ఆమె ఎదగడం నేను చూశాను. అంటే భర్త సాక్ష్యం ఇచ్చాయంటే ఆమెలో మారు మనసు తగిన ఫలాలు ఉన్నాయని. భార్య చెప్పాలి, నా భర్త ఇంతకుముందు ఉరుముడి మెరుపుల్లాగా పిడుగులు పడినట్టుగా కేకలు వేస్తూ అరుస్తూ ఉండేవాడు, మరి ఇంతకుముందు సునామీ సృష్టిస్తుండేవాడు, అప్పుడప్పుడు భూకంపాలు వస్తుండే మా ఇంట్లో, ఇప్పుడు భూకంపాలు రావడం ఆగిపోయాయి, దేవునికి స్తోత్రం కలుగును గాక. డబ్బా కొట్టే వ్యక్తిగా బోస్టింగ్ మ్యాన్గా ఉండొద్దు, బోస్టింగ్ ఉమెన్గా ఉండొద్దు, అభివృద్ధి పొందుతూ వెళ్ళు. నీ అభివృద్ధిని వారే చూస్తారు, ఏదో ఒక రోజు నువ్వు చెప్పనక్కర్లా, వాళ్ళు గమనిస్తారు. నీ టాలెంట్, నీ తలంతులు, నీ యొక్క వివేకము చుట్టూ ఉన్న వారు గమనిస్తూ ఉంటారు. ఒకరోజున వారే చెప్తారు, నువ్వు అభివృద్ధి పొందుకున్నావు బ్రదర్, మొన్నట్లాగా లేవు, నీలో అభివృద్ధి కలిగింది, నువ్వు వర్ధిల్లుతున్నావు, యు ఆర్ ప్రాస్పర్డ్, యు ఆర్ బీయింగ్ సక్సెస్ఫుల్. దేవుని బిడ్డలారా, మీ హృదయవాంఛ తీరాలంటే 37వ కీర్తన 4-5 వచనాలు, యెహోవాను బట్టి సంతోషించుము,
ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఎవరిని బట్టి సంతోషిస్తే హృదయ వాంఛలు తీరుతాయి? దేవుని బట్టి సంతోషించాలి. మనుషులను బట్టి కాదు, వస్తువులను బట్టి కాదు, ఉద్యోగాన్ని బట్టి కాదు, ధనాన్ని బట్టి కాదు, నీకున్నటువంటి దేనిని బట్టి కాదు, కానీ నీ సృష్టికర్తైన దేవుణ్ణి బట్టి నువ్వు ఆనందిస్తే ఆయన వచ్చి నీ హృదయ వాంఛలు తీర్చడం ప్రారంభిస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఎక్కడో ఏదో ఉందనుకోకండి. దేవుని యొద్ద సమస్తం ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయనతో నడవండి, ఆయన వాక్యంతో ప్రార్థించండి, వాక్యం ధ్యానించి పడుకోండి. బైబిల్ చెప్తుంది, నువ్వు పడుకున్నప్పుడు వాక్యం ధ్యానించు, లేచినప్పుడు వాక్యం ధ్యానించు, కూర్చున్నప్పుడు వాక్యం ధ్యానించు. అప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రయత్నం నేను ఫలింపజేస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం 18, 19 వచనాలు నాకు చాలా ఇష్టమైన వచనాలు. ఇవి చదవండి. మీరు ఫలించడానికి అద్భుతమైన వచనాలు ఇవి చదవండి. దేవుని కృప నీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఎస్, ప్రభు నాతో మాట్లాడాడు అన్నవారు చేయండి. ప్రార్థన చేసుకుని 2 చేతులు ప్రభు వైపితే, కృప కలిగిన మా తండ్రి, అనేక విధాలుగా హెచ్చిస్తానన్నావు, దీవిస్తానన్నావు, దయగలిగి ఉండమంటున్నావు, దయాళులుగా జీవించమంటున్నావు, వాక్యం ప్రేమించేవారుగా ఉండమంటున్నావు, నీ చిత్తం నెరవేర్చేవారుగా ఉండమంటున్నావు. ప్రభా, ప్రార్థించినప్పుడు ఇగో నీతి గల వారిని దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. నువ్వు దేనికి భయపడకుండా దేవుడు నిలబెడతాడు. నిన్ను స్థిరపరచబోతున్నాడు ప్రభు. నీ జీవితం స్థిరపరచబడే రోజు రాబోతుంది. నీవు స్థిరమవుతావు, దేవుల్లో స్థిరపడతావు, వాక్యంలో స్థిరపరచబడతావు. ఎన్నో విషయాల్లో ఫెయిల్ అయ్యానంటున్నావు, ఫెయిల్ కన్నా ఫలించే రోజు రాబోతుంది. నువ్వు ఫలిస్తావు. యూ షల్ ప్రాస్పర్ ఇన్ జీసస్ నేమ్. ప్రాస్పరిటీ షల్ కమ్ టు యూ. దేవుని యందు భక్తి కలిగిన బిడ్డ, విశ్వాసంలో ఎదుగు, ప్రార్థనలో ఎదుగు, భక్తిలో ఎదుగు, మారు మనసు తగిన ఫలాలు కలిగి ఉండు. నీవు వర్ధిల్లే రోజు రాబోతుంది. ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలుగా ఆజ్ఞాపించండి. మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ప్రభు. ఎవరైతే అనారోగ్యం, బలహీనత అనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి ఈ వెలుగును ఉదయింపచేసి, నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి, వ్యాధి రోగముల నుండి, రోగ పడకల నుండి వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకోరాయినా. ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చేందుకు సాయం దయచేయండి. మా ప్రయాణాల్లో నీ కాపుదలు ఇవ్వండి. ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ, ప్రమాదాలు కానీ గురి కాకుండా నీ కాపుదలు యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఆదుకొని వారిని స్థిరపరిచి బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. God bless you. నీవే ద్రాక్షావల్లివి, నీయందు నిలచువాడు ఎన్నటికి ఎండిపోడంటివి. నీవే ద్రాక్షావల్లివి, నీయందు నిలచువాడు ఎన్నటికి ఎండిపోడంటివి. నీయందు నిలచువారు బహుగా ఫలింతురు అంటివి. నీయందు నిలచువారు బహుగా ఫలింతురు అంటివి. ఫలింపచేయుటకు శక్తి గల వాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. ఫలింపచేయుటకు శక్తి గల వాడవు, నా స్థితిని మార్చగల నిజమైన దేవుడవు. నీయందు నిలిచే కృపనీయుము యేసు, నీలో ఫలించే వరమేయుము యేసు. బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు. యూ విల్ ఆల్వేస్ బీ ఎట్ ద టాప్, నెవర్ ఎట్ ద బాటమ్. దేవుడు నేను ఎప్పుడు పైవానిగా ఉంచాలని కోరుచున్నాడు. నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. అయితే మీరు ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవి జరుగుతాయి. ప్రార్థించండి, వాక్యానికి లోబడండి, బైబిల్ చదవండి. చిన్నారులు, పెద్దలు, అన్ని వయసుల వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మరి దేవుని కృపలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదిగి వర్ధలెదురుగాక. God bless you. We are praying for you. Happy anniversary. Those who are celebrating anniversary, may God bless you. Many more returns of the day. May the Lord help you to celebrate. ప్రభు అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక.
మీకు వాగ్దానం 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 John chapter 2 verse 17. దేవుని చిత్తంను జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు. ది మ్యాన్ హూ డస్ ద విల్ ఆఫ్ గాడ్ లివ్స్ ఫర్ ఎవర్. మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా భర్తగా మీరు ఉండండి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి ఆనందం, మీకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీ దాంపత్య జీవితంలో దేవుడు కృపనిచ్చి బలపరిచి సమాధానంతో నడిపించునుగాక. ఆమేన్. విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలపబడుదురుగాక, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.